ఏమైంది కోడలా? టీ తీసుకురాలేదు? అత్తయ్య, ముందు నాకు తోటి కోడలు ఎప్పుడు వస్తుందో చెప్పండి. నాకు చాలా చిరాగ్గా ఉంది అత్తయ్య. రోజు పొద్దున్నే ఎన్ని పనులు చేయాలి నేను ఒక్కదాన్నే. కొందరికేమో టీ కావాలి, కొందరికేమో కాఫీ కావాలి, ఇంకొందరికైతే ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇవన్నీ చేసి చేసి నేను అలసిపోయాను. వదినా, నా బట్టలు ఉతికావా? చూడండి అత్తయ్య, అత్తయ్య నాకు రెండే చేతులున్నాయి. ఏమైంది వదినా, ఎందుకంత కోపంగా ఉన్నావు? చూడండి మరిది గారు, ఇది కోపం తెప్పించే విషయమే. నాకు రెండే చేతులున్నాయి. ఆ రెండు చేతులతోనే నీ పనులు చేయాలి, మీ అన్నయ్య పనులు చేయాలి, ఇంట్లో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క భోజనం తయారు చేయాలి. ఇంకా నువ్వైతే జిమ్లో జాయిన్ అయ్యావు కాబట్టి నీకు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్డే కావాలి. నీకు ఉదయం రోజుకొక టిఫిను, లంచ్కి రోజుకొక భోజనం. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇంకా బట్టలు తుడడం గురించి మాట్లాడుతున్నావు? ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సంతోష్, ఎందుకు వదిన్ని అలా విసిగిస్తున్నావు? రోజు ఇదే నాటకం. ఒకరోజేమో ప్రోటీన్ ఫుడ్ కావాలంటావు, కొన్నిసార్లేమో ఫ్రూట్స్ తింటావు, కొన్నిసార్లు అసలు ఏమీ తినకుండా ఉంటావు. ఏం చేస్తున్నావురా? అమ్మా, రోగాలు తెచ్చుకొని బాధపడడం కన్నా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఈ రోజుల్లో ఎన్నో రోగాలు పుట్టుకొస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా. అందుకే నేను మీకు చెప్తున్నాను జిమ్లో జాయిన్ అవ్వమని. వదినా, జిమ్లో జాయిన్ అయితే అస్సలు లావ్ అవ్వరు, సన్నగానే ఉంటారు. సంతోష్, నేను ఇంటి పనులు చేయడం వల్ల ఆల్రెడీ సన్నగానే ఉన్నాను. నేను జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కోడలా, కోపం తెచ్చుకోకు. వెళ్ళి కొంచెం టీ పెట్టు, వాడి కోసం దోశ వెయ్యి. అమ్మా, దోశ ఏంటి? మీరు తినండి దోశ. వదినా, నా కోసం పన్నీర్ సార్ట్ చేసి కూరగాయలతో పాటు తీసుకురా. నేను అది తిని ఆఫీస్కి వెళ్తాను. చూడండి అత్తయ్య, ముందు మీరేమో ఇడ్లీ చేయమన్నారు, ఆయనేమో దోశలు చేయమన్నారు. ఇప్పుడు ఈ మరిదేమో కూరగాయలు పన్నీరు కావాలని అడుగుతున్నాడు. వదినా, నువ్వు చెయ్యకపోతే నేనే చేసుకుంటాను, సరేనా? వదిలేయక. సంతోష్, నేను చేయననడం లేదు. నాకు మెయిన్ టైంలో పని చెప్తావు. మీ అన్నయ్య ఐరన్ చేయమని చాలా బట్టలు ఇచ్చాడు. ఇప్పుడు నేను మీ అన్నయ్య బట్టలు ఐరన్ చేయాలా, లేకపోతే నీ బట్టలు ఉతకాలా? ఏ రోజైనా ఉతికే టైంలో బట్టలు ఇచ్చావా? నేను అవి ఇంకా ఉతకక ముందే వచ్చి బట్టలు ఎక్కడానికి కోపంగా అడుగుతున్నావు. నేనేం చేయాలి? అత్తయ్య, అందుకే చెప్తున్నాను, సంతోష్కి త్వరగా పెళ్లి చేయండి. అప్పుడే నేను కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాను. వదినా, పెళ్ళి అన్ని సమస్యలకి పరిష్కారం కాదు. నువ్వు పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్నావు, నా పర్మిషన్ కూడా అవసరం కదా. ఏం పర్మిషన్ అవసరం? అమ్మా, ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇది నా పెళ్ళి కాబట్టి నా పర్మిషన్ లేకుండా ఎలా జరుగుతుంది? మన ఇంట్లో లవ్ మ్యారేజ్ జరగదు, పెద్దలు కుదిర్చిన పెళ్ళే. అరేంజ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజే. నేను మీ వదిన్ని కూడా ఇంటికి అరేంజ్ మ్యారేజ్ ద్వారానే తీసుకొచ్చాను. అలాంటిది ఇంట్లో లవ్ మ్యారేజ్ ఎలా జరుగుతుంది? లవ్ మ్యారేజ్లు ఎక్కువ రోజులు ఉండవు. కానీ అమ్మా. చూడు నాన్న, నీ మనసులో అమ్మాయి ఇంకా ఉంటే తన నీ మనసు నుండి చెరిపేయి. లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చిన అమ్మాయి నాకు ఎప్పటికీ కోడలు కాదు. ఒకవేళ వస్తే అరేంజ్ మ్యారేజ్ ద్వారానే వస్తుంది. దేవుడా, అమ్మ ఇంకా పాతకాలపు మనిషిలాగా చేస్తుంది. కానీ అమ్మా, నేను చూడని నాకు అర్థం కాని అమ్మాయి నేను ఎలా పెళ్లి చేసుకోగలను? అయితే మీ అన్నయ్య ఎప్పుడైనా మీ వదిని చూశాడా? మేము ఒక అమ్మాయిని చూసి సడన్గా మీ అన్నయ్యతో ఆమెకి పెళ్లి కుదిర్చాము. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదా? గత 5 ఏళ్ళగా తన ఇంట్లో 5 సంవత్సరాలుగా ఉంటుంది. వాళ్ళకేమి విడాకులు కాలేదు కదా. నాకు ఈ ప్రేమ పెళ్లి కోడళ్ళు అస్సలు నచ్చరు. అందుకే ఈ ఇంట్లో అరేంజ్ మ్యారేజే జరుగుతుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? ఇక నిలబడి నేనే టిఫిన్ చేసుకుంటా అని వాదిస్తున్నావు. నువ్వు వెళ్ళి నీ టిఫిన్ చేసుకో. వెళ్ళు కోళ్ళ, నువ్వు వెళ్ళి పెద్ద కొడుకు బట్టలు ఐరన్ చెయ్యి. దేవుడా, అమ్మకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నేను రోజు ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ అమ్మ అస్సలు అర్థం చేసుకోదు. ఇక మిగిలింది నాన్న. అమ్మ అంటేనే నాన్న ఒప్పుకుంటాడు. సంతోష్, అమ్మా. నువ్వు టిఫిన్ చేసుకుంటున్నావు కదా, నాకు కూడా ఒక కప్పు టీ చేసి పెట్టు. అరే ఏంటమ్మా, పనంతా నా మీదే వేస్తున్నావా? వదినకు చెప్పొచ్చు కదా. నీకు కళ్ళు కనిపించట్లేదా? తను ఆల్రెడీ పనిలోనే ఉంది. వెళ్ళి నాకు ఒక కప్పు టీ తీసుకురా. నువ్వు కూరగాయలు కట్ చేసుకునే లోపు టీ రెడీ అవుతాయి. త్వరగా తీసుకురా. ఇంట్లో వాళ్ళందరూ నన్ను చాలా విసిగిస్తున్నారు. నాకు ఉదయం టిఫిన్ కూడా దొరకదు. కొన్నిసార్లు నేనే తయారు చేసుకోవాల్సి వస్తుంది. వదిన మూడు బాగుంటేనేమో చేస్తుంది, లేకపోతే అమ్మ దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తుంది. అక్కడుండి ఏం కొనుక్కుతున్నావు? త్వరగా తీసుకురా.
నేను అన్ని విధాలా ట్రై చేశాను కానీ అమ్మ మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇంకా ఏం చేయాలి? మీకోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. ఇవాళ వచ్చారు. చెప్పండి, పెళ్లి కోసం అమ్మాయి ఫోటో ఏమైనా తెచ్చారా? పోయినసారి నా కొడుకు పెళ్లి గురించి మీకు చెప్పాను కదా. అవునండి, నేను అన్ని ఏర్పాట్లు చేశాను. అమ్మాయి ఫోటో చూపించండి. అమ్మాయి ఎవరు? అమ్మాయి చాలా మంచి కుటుంబానికి చెందింది, కానీ వాళ్ళు కట్నానికి వ్యతిరేకులు. మీకు కట్నం కావాలంటే మాత్రం ఆ అమ్మాయి మీది కాదు. మాకెలాగూ కట్నం వద్దండి, అమ్మాయి బాగుంటే చాలు, ఇంకేమీ వద్దు. వాళ్ళు ఇచ్చే కట్న కానుకలతో మా ఇల్లు ఎన్ని రోజులు గడుస్తుంది చెప్పండి? కట్నం ఇవ్వాలని నియమం ఏమీ లేదండి. అయితే సరే, రేపో ఎల్లుండో ఆ అమ్మాయిని కలుద్దాం. మీకు అమ్మాయి నచ్చితే మాట్లాడడం కొనసాగిద్దాం, లేకపోతే ఇంకో అమ్మాయిని చూపిస్తాను. దయచేసి మాకు అడ్రస్ ఇవ్వండి, మీరు కూడా మాతో వస్తారు కదా. అరే చెల్లెమ్మ, మీరైతే ముందు అమ్మాయిని చూడండి. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడితే అప్పుడు నేను అక్కడే ఉంటాను. సరే, మీరైతే అడ్రస్ ఇవ్వండి, మేము అమ్మాయి కుటుంబాన్ని కలిసి వాళ్ళతో మాట్లాడతాం. తప్పకుండా తప్పకుండా. కోడలా, టీ టిఫిన్ తీసుకురా. మాకు అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. మీకు నా కొడుకు నచ్చాడా? అవును, మాకు నచ్చాడు. ఒకసారి అమ్మాయిని కూడా అడుగుతాను. గీత, నీకు నచ్చాడా అబ్బాయి? అమ్మా, నేను మీకు చెప్పాలా? అదంతా మీ ఇష్టం. అన్నయ్య గారు, మాకు అబ్బాయి నచ్చాడు కాబట్టి త్వరగా పూజారి పిలుద్దాం. నిశ్చితార్థం పూర్తి చేసుకొని పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం. అవునవును, అయినా పూజారి కూడా చెప్పాడు త్వరగా పెళ్లి చేసుకోవాలని. జాతకాలు చూస్తే ఎలాంటి లోపం ఉన్నట్లు అనిపించలేదు. వాళ్ళిద్దరి జాతకాలు కూడా సరిగ్గా కలిశాయంట. ఇది చాలా మంచి విషయం. జాతకాలు కలిస్తే పిల్లల మధ్య పెద్దగా గొడవలు కూడా ఉండవు. మీరు చెప్పింది నిజమే. ఏదేమైనా పెళ్లి మాత్రం త్వరగా పూర్తి చేద్దాం. 2 వారాల తర్వాత మా కొడుకు అమెరికా వెళ్ళాలి. మరి వెళ్ళి రానివ్వండి కదా, వచ్చిన తర్వాత గ్రాండ్గా పెళ్లి చేద్దాం. లేదు, వాడు తిరిగి రావడానికి 3-4 నెలలు పడుతుంది. అన్ని రోజులు ఎలా ఎదురు చూస్తాం? అసలే నా భార్య చిన్న కోడలు ఎప్పుడు ఇంటికి వస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా పూజారి గారు కూడా చెప్పారు ఆ టైంలో మంచి ముహూర్తాలు ఏమీ లేవంట. అందుకే ఈ 2 వారాల్లోనే పెళ్లి చేద్దాం. కానీ అంత టైం లేదు కదా మనకి. చూడండి, మనకంత పెద్ద ఆర్భాటం అవసరం లేదు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తే చాలు. సరే అండి. మా ఇంట్లో ఇంతవరకు లవ్ మ్యారేజ్ జరగలేదు. ఇప్పటి వరకు జరిగినవన్నీ అరేంజ్ మ్యారేజే. మేము పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనే నమ్ముతాము. అవును వదిన గారు, మేము కూడా లవ్ మ్యారేజ్ని నమ్మము. అందుకే పూజారి గారు మీ అబ్బాయి గురించి చెప్పారు. అతను మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు, ఎక్కువగా విదేశీ పర్యటనలో ఉంటాడు. అందుకే మేము కూడా ఒప్పుకున్నాము. ఇంకా వాళ్ళిద్దరి జాతకాలు కూడా బాగా కలిశాయని పూజారి గారు చెప్పారు. ఎలాంటి సమస్య లేదని చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో పిల్లలు సంతోషంగా ఉంటారు. మీరు చెప్పింది నిజమే. ఇక ఎంగేజ్మెంట్ కోసం పూజారి గారిని పిలిచి వాళ్ళిద్దరికి త్వరగా పెళ్లి చేద్దాం. వచ్చే వారం. మీరు అబ్బాయిని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. ఎలాగో ఫోటోలోనే అబ్బాయి మాకు బాగా నచ్చాడు, అమ్మాయికి కూడా బాగా నచ్చాడు. అందుకే ఒప్పుకున్నాం. సరే అండి, మేము ఇక ఇంటికి వెళ్ళి పూజారి గారితో మాట్లాడదాం. ఏం జరిగిందో ఫోన్లో చెప్తాం. సరే సరే. సరే పూజారి గారు, మీరు చెప్పినట్లే వచ్చే వారం ఇద్దరు పిల్లలకి పెళ్లి చేద్దాం. సరే అమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. సరే సరే. అమ్మా. నాన్న, నీకు అమ్మాయి నచ్చిందా? మాకైతే చాలా బాగా నచ్చింది. ఫోటోలోనే అమ్మాయి బాగా నచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అమ్మాయిని చూడడానికి. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు. వాళ్ళే ఒక పూజారిని పిలిచి పెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేశారు. ఇదేంటి, మన అబ్బాయి కోపంగా ఉన్నాడు? చూస్తుంటే వాడికి మన మీద చాలా కోపం ఉన్నట్టుంది. వాడేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మనం ఏం చేసాం? మనం ఏమైనా తప్పు చేశామా? అరే, ఏం తప్పు చేయడం లేదు. ప్రేమ పెళ్లి చేసుకొని వచ్చిన కోడలు మనల్ని గౌరవిస్తుందా? అలాంటి కోడలు వస్తే మన ఇల్లు నాశనం అవుతుంది. నువ్వేం బాధపడకు, నేను సంతోష్ని ఒప్పిస్తాను కదా. నాన్న సంతోష్. ఈ కాలం పిల్లలకి ఏమీ చెప్పలేకపోతున్నాం. సంతోష్, అమ్మాయి చాలా మంచిది, చాలా బాగుంది, చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంది. ఆ అమ్మాయి నీకు తప్పకుండా నచ్చుతుంది.
వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది బాబు. వాళ్ళలో ఎలాంటి లోపాలు లేవు. నేను చూశాను కదా. సరే నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం. ఈ రోజు నుంచి నేను మీ మాటే వింటాను. సంతోష్, మా మీద కోపంగా ఉన్నావా? నేనెందుకు కోపంగా ఉంటాను నాన్న? మీరు ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల్లో నా అభిప్రాయానికి చోటెక్కడుంది? మీకు ఆ అమ్మాయి నచ్చింది కదా, అయితే నేను పెళ్లి చేసుకుంటాను. మీ అందరికీ ఆమె బాగా నచ్చింది కాబట్టి నాకు కూడా నచ్చింది. నీకేం బాధ లేదు కదా? లేదు నాన్న, నాకేం బాధ ఉంటుంది? నాకు చాలా నిద్ర వస్తుంది. నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి. సరే సరే, పడుకో. శారదా, ఏమన్నాడండి? మనం ఏం తప్పు చేయడం లేదు కదా? అరే, మనం ఎందుకు తప్పు చేస్తాం? వాడు మన కొడుకు. మన కొడుకుకి మనం మంచి చేస్తాం. ఆ అమ్మాయి మంచిది, బాగా చదువుకుంది. వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది. వాడు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పనివ్వండి. నాకు మాత్రం ఆ అమ్మాయి నచ్చింది, వాళ్ళ కుటుంబం కూడా బాగా నచ్చింది. మీరే చెప్పండి, ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు? వాళ్ళలో ఎవరైనా బాగుపడ్డారా? అవును. కోడలు వచ్చాక వాడే బాగుంటారులే. మీరు వాడి గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, ప్రతి ఒక్కరూ ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. కానీ ఆ బంధం ఏడాది కూడా ఉండట్లేదు, విడాకులు తీసుకుంటున్నారు. పెళ్ళైతే నెమ్మదిగా వాడే సర్దుకుంటారులే. సరే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చివరికి వచ్చే వారం నా తోటి కోడలు ఇంటికి వస్తుంది. నా పని భారం తగ్గుతుంది. అత్తయ్య గంట సేపు చెప్పింది తన వంట తిని. ఇంకొన్ని రోజులు ఆగితే నేను కూడా తన వంట తింటాను. నేను తోటి కోడలుగా హాయిగా ఇంట్లో తిరుగుతూ ఉంటాను. కోడలా, నువ్వు వంట చేయలేదా? అత్తయ్య, అయిపోతుంది, కొంచెం సేపు. ఏమైనా పనుందా అత్తయ్య? కోడలా, దయచేసి కొంచెం త్వరగా పనులు పూర్తి చేయమ్మా. నీకు తెలుసు కదా, సంతోష్ పెళ్ళికి ఇంకా 5 రోజులే ఉంది. మనం పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలి. త్వరగా పనులన్నీ చెయ్యి. నువ్వు చెప్పు, పెళ్లిలో ఏం వేసుకోవాలనుకుంటున్నావు? ఇద్దరం కలిసి వెళ్ళి బట్టలు తీసుకుందాం. నీకేం కావాలో నువ్వు తీసుకో. అవునత్తయ్య, అసలే నా మరిది పెళ్లి జరుగుతుంది. ఈసారి నాకు నచ్చిన పట్టు చీర కొనుక్కుంటాను. ఇంకా నీకు తెలిసిన చుట్టాలందరికీ చెప్పు, నీ మరిది పెళ్ళని. వాళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి అందరూ పెళ్ళికొస్తారు. సరే అత్తయ్య. సరే, నేను వెళ్తున్నాను కోళ్ళ. పెళ్ళికి చాలా ఏర్పాట్లు చేయాలి, నేను అందరినీ పిలవాలి. సరే అత్తయ్య, వంట చేసి ఇప్పుడే వస్తాను. ఏంటక్క, నేను విన్నది నిజమేనా? పెళ్లిలో స్పృహ కోల్పోయి పడిపోయిందంట కోడలు. ఏమైంది తనకి? నీకు తెలుసు కదా వదిన, పెళ్లి రోజు ఆకలితో ఉంటారు. తను ఉదయం నుంచి ఏమీ తినలేదు. పెళ్లి హడావుడి, ఇంకా పెళ్లి కూతురికేమో బరువైన బట్టలు, నగలు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. పెళ్లిలో ఇవన్నీ మామూలే, మనకు తెలీదా? మా కోడలకు కూడా అంతే అయింది. కానీ అక్క, అక్కడున్న ప్రతి ఒక్కరూ పెళ్లికి ముందే తను గర్భవతి అయిందా లేదా అని రకరకాలుగా ఊహించుకున్నారు. అయ్యో వదిన, అలాంటిదేమీ లేదు. ఆ అమ్మాయి చాలా మంచి కుటుంబం నుంచి వచ్చింది. నేను తనని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయి పెళ్లితో ఇబ్బందిగా ఉందని ఏం అనిపించలేదు. తను చాలా సంతోషంగా ఉండేది. మంచిదే కదక్క, బహుశా తన ఆకలితో ఉండడం వల్ల తన కళ్ళు తిరుగుంటాయి. గీత, మెడిసిన్స్ అక్కడ పెట్టాను, ముందు నువ్వు తిన్నావా? లేదు, నేను ఇంకా తినలేదు. మరి తినొచ్చు కదా, అసలే పెళ్లిలో కూడా స్పృహ కోల్పోయావు. టాబ్లెట్స్ వేసుకునే ముందు పాలు తాగు. ఖాళీ కడుపుతో టాబ్లెట్స్ వేసుకోకు. నేను నీకోసం ఇప్పుడే పాలు తీసుకొస్తాను. సరే. గీత, నిన్ను వంటగదిలోకి ఎవరు రమ్మన్నారు? అక్క, ఆయన అమెరికా వెళ్తున్నాడు కదా, అందుకే ఈరోజు నా చేతులతో స్వయంగా ఆయనకి టిఫిన్ చేసి తినిపించాలనుకున్నాను. అప్పుడే నీ భర్త బాధ్యత కూడా తీసుకున్నావా? సరే సరే, చేసుకో. అలాగే మీ బావగారి కోసం కూడా చెయ్యి. మిగతా పని నేను చూసుకుంటాను. సరే అక్క. నేను మీ సామాన్లన్నీ సర్దేశాను. అక్కడికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండు. నేను జాగ్రత్తగానే ఉంటాను గీత, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఏదైనా ఉంటే ఫోన్ చేయి నాకు. సరే. గీత, బాధగా ఉందా? లేదక్క. బాధ లేకపోతే మరి ఈ మధ్య ఎందుకంత సైలెంట్గా ఉంటున్నావు? అలాంటిదేమీ లేదక్క. పిచ్చి పిల్ల, నాకు తెలుసులే.
పెళ్లి చేసుకున్న వెంటనే సంతోష్ అమెరికా వెళ్ళిపోయాడు. అందుకే ఇంత బాధపడుతున్నావు. నువ్వేం బాధపడకు. ఈరోజు సాయంత్రం మనం బయటికి వెళ్దాం. లేదక్క, మీరు వెళ్ళండి. నాకు రావాలని లేదు. అరే భలే మాట్లాడుతున్నావు. అంతగా బాధపడకు. మేమిక్కడే ఉన్నాం కదా. మనమంతా ఒకే కుటుంబం కదా. మరిది కూడా కొన్ని రోజుల్లో తిరిగి వస్తాడు. సరే అదంతా మర్చిపో. నువ్వు వంట త్వరగా వండేస్తే టేబుల్ మీద పెట్టు. అందరూ తినడానికి ఎదురు చూస్తున్నారు. సరే అక్క. ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలి? ఈ మధ్య నాకు ఒంట్లో బాగోట్లేదు. నువ్వు అక్కడ కూర్చున్నావేంట్రా? రా, వచ్చి మాతో పాటు కూర్చొని భోజనం చెయ్యి. నాన్న, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు బాగా ఆకలేసింది. అందుకే బయట ఏదో తిన్నాను. కొంచెం సేపటి తర్వాత తింటానులే. నీకెన్నిసార్లు చెప్పాను బయట తినొద్దని? ఇంట్లో వండిందే మంచిది, ఇంట్లోదే తిను. కానీ నువ్వు నా మాట అస్సలు వినవు. అమ్మా, చాలా ఆకలి అనిపించి తిన్నాను. ఇంకోసారి తిననులే. అన్నట్టు సంతోష్ నుంచి ఫోన్ వచ్చిందా అమ్మా? వచ్చిందిరా. ఇంకా 3 నెలలు పడుతుందంట. 3 నెలల తర్వాత వస్తాడంట. సరే, మీరు తినండి అమ్మా, నేను తర్వాత తింటానులే. గీతాకేమైంది? తను వెంటనే వెళ్ళిపోయింది. గీత, నువ్వు బాగానే ఉన్నావా? అక్క, బాగానే ఉన్నాను. నేను పన్నీర్ కూర తినను. అందుకే పన్నీర్ చూడగానే నాకు వాంతి వచ్చినట్లు అనిపించింది. కానీ కోడ్ల, నువ్వు పన్నీర్ చాలా ఇష్టంగా తింటావని మీ అమ్మగారు చెప్పారు. అత్తయ్య, నేను ఇంతకుముందు తినేదాన్ని, కానీ చాలా రోజుల నుంచి తినడం లేదు. అందుకే నాకు ఇలా అనిపిస్తుంది. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అత్తయ్య. అమ్మ గీత, నీకు ఒంట్లో బాగోలేదా? అలాంటిదేమీ లేదత్తయ్య, నేను బాగానే ఉన్నాను. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, అప్పుడంతా సర్దుకుంటుంది. సరే కోడ్ల, పద భోజనం చేద్దాం. తను తర్వాత తింటుందిలే. సరే అత్తయ్య. అత్తయ్య గదిలో నీళ్లు పెట్టడం మర్చిపోయాను. ఇదేంటి, గీత గదిలో నుంచి వామిటింగ్ చేసుకుంటున్న సౌండ్ వస్తుంది. తనకేమైంది? ఈ రోజంతా వామిటింగ్ చేసుకుంటుంది. నేను తనని అడగాలి. ఈ రోజంతా వామిటింగ్స్ నాకు చాలా విసుగు వచ్చేసింది. ఏమైంది గీత? నువ్వు బాగానే ఉన్నావా? లేదంటే హాస్పిటల్కి వెళ్దాం పదా? అలా ఏం లేదక్క, అదంతా పన్నీర్ వల్ల. వంటగదంతా పన్నీర్ స్మెల్ ఇంకా పోలేదు. నేను ఇప్పుడే గిన్నెలు కడిగాను. ఆ స్మెల్ వల్ల బహుశా నాకు మళ్ళీ వామిటింగ్ అయింది. అరే, గిన్నెలు తర్వాత కడగొచ్చు కదా. ఇప్పుడు 12 అయింది. నీకు ఒంట్లో బాగోలేనట్టుంది. నేను నీకోసం టాబ్లెట్స్ వేస్తాను. నా దగ్గర వామిటింగ్స్ ఆగడానికి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. ఇంట్లో మరది కూడా లేడు. నీ గురించి మేం కాకపోతే ఇంకెవరు జాగ్రత్త తీసుకుంటారు? సరే అక్క, ఇవి తీసుకో టాబ్లెట్స్. థ్యాంక్ యూ అక్క, నన్ను చూసుకుంటున్నందుకు. నాకు థ్యాంక్స్ చెప్పడంలో అర్థమే ఉంది. నువ్వు నా తోటి కోడలివి, నాకు చెల్లి లాంటి దానివి. ముందైతే ఈ టాబ్లెట్స్ వేసుకొని పడుకో. ఉదయానికి నీకు అంతా సర్దుకుంటుంది. సరే అక్క. గీత, టీ పెట్టావా? అక్క, పోస్తున్నాను టీ. నీకు నిన్న టాబ్లెట్స్ ఇచ్చాను కదా, వేసుకున్నావా? వేసుకున్నానక్క. టిఫిన్ చేసావా? చేశానక్క. ఇంకా వంట చేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్ తయారు చేసావా? చేశానక్క. మర్చిపోయాను, పిల్లల లంచ్ బాక్సులు నా గదిలోనే ఉన్నాయక్క. మర్చిపోయాను నేను. నిన్న వాళ్ళు నా గదిలోనే హోంవర్క్ రాసుకున్నారు. బ్యాగ్స్ అక్కడే ఉన్నాయి. పర్వాలేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. ఇదేంటి, నేను నిన్న గీతకి ఇచ్చిన మందులు ఇక్కడే ఉన్నాయి. తను రాత్రి వేసుకోలేదా? నేను ఎలా ఇచ్చానో అలానే ఉన్నాయి. టీ పెట్టుకోడలా, 5 అయింది. అత్తయ్య, పిల్లల హోంవర్క్ చేయిస్తున్నాను. నేను గీతకి చెప్తాను టీ పెట్టమని, తను పెడుతుంది. సరే కోర్లా, తనకి చెప్పు. గీత, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏంటి గీత, అన్ని జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ అన్ని తెచ్చుకున్నావు? ఇంట్లో ఎవరికి బాలేదు? అక్క, అది నా కోసమే తెచ్చుకున్నాను. నీకోసమా? అవునక్క, పెళ్ళి తర్వాత కొంచెం బరువు పెరుగుతున్నాను. డైట్ పాటిద్దామని ఇవన్నీ తెచ్చుకున్నాను. కొంచెం సన్నగా అవుదామని. కోడలా, ఎముకలు కనపడేంత సన్నగా మాత్రం అవ్వకు. ఇంట్లో భోజనం కూడా తిను కొంచెం. పెళ్ళైనప్పటి నుండి నువ్వేం అంత లావు కాలేదు.
సరే అత్తయ్య, నేను చూసుకుంటాను. గీత, చెప్పక్క. మరిది నీకు ఫోన్ చేస్తున్నాడని అత్తయ్య అడుగుతుంది. లేదక్క, ఆయన గత 2-3 రోజుల నుంచి నాకు ఫోన్ చేయలేదు. ఎందుకు, ఏదైనా పనుందా? పనేం లేదు. అత్తయ్య తన కొడుకు గురించి కొంచెం కంగారు పడ్డారు, అందుకే అడుగుతున్నాను. నా కొడుకు ఫోన్ చేయలేదు, బహుశా కోడలికైనా ఫోన్ చేసి ఉంటాడని, అందుకే నిన్ను అడుగుతున్నాను. పర్వాలేదక్క, నేను ఆయనకి ఫోన్ చేసి అత్తయ్యతో మాట్లాడమని చెప్తాను. సరే చెప్పు. అన్నట్టు ఇంకో విషయం. చెప్పక్క. నిన్న నేను మార్కెట్ నుంచి వస్తుండగా దారిలో ఒక జిమ్ కనిపించింది. నువ్వు నాతో పాటు జిమ్కి ఎందుకు రాకూడదు? మన ఇద్దరం సన్నబడదాం. అక్క, అత్తయ్యకి ఇష్టం ఉండదేమో కోడళ్ళు జిమ్కి వెళ్ళడం. కోడలా, నేను ఒప్పుకుంటాను, నేను పాతకాలపు మనిషిని, కానీ మరీ అంత కాలపు మనిషిని కాదు. ఒకవేళ ఆ జిమ్కి ఆడవాళ్ళు మాత్రమే వస్తే మీరు కూడా వెళ్ళండి. జిమ్కి వెళ్తే మీ ఇద్దరి ఆరోగ్యం బాగుంటుంది. అవును అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. అత్తయ్య, నేను ఇంట్లోనే హెల్దీ ఫుడ్ తీసుకొని మంచి డైట్ ఫాలో అవుతాను. జిమ్కి వెళ్ళని అవసరం లేదు. ఇంట్లో అయితే మనం 1-2 రోజుల కంటే ఎక్కువ పాటించలేము, అందుకే మనం జిమ్కి వెళ్దాం. అక్క, జిమ్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళు. ఏంటత్తయ్య, తను మనల్ని అలా దాటి వెళ్ళిపోయింది? అరే వదిలేయకూడలా, తనకేదో పనుండి ఉంటుంది, అందుకే గదిలోకి వెళ్ళిపోయింది. నువ్వైతే త్వరగా భోజనం రెడీ చెయ్యి. సరే అత్తయ్య. ఈ గీత ఎందుకు ప్రతిదాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది? తను ఎందుకు ఒప్పుకోలేదు? ఆ రోజు వామిటింగ్స్కి టాబ్లెట్స్ ఇస్తే అవి కూడా వేసుకోలేదు. పైగా నిన్న ఎన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, జ్యూసులు తనే తెచ్చుకుంది. తను డైట్ మెయింటైన్ చేస్తే జిమ్లో జాయిన్ అవ్వడానికి ఏంటి సమస్య? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, కానీ ఆ పౌడర్ పాలల్లో కలుపుకొని తాగుతుంటే నాకు అస్సలు నచ్చట్లేదు. అయినా ఈ టైంలో నాకు ఎక్కువగా తినాలని కానీ తాగాలని కానీ అనిపించట్లేదు. ఈ గీత దేని గురించి మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడుతుందో అర్థం కావట్లేదే. అయినా తను అసలు పాలల్లో ఏం పౌడర్ వేసుకొని తాగుతుంది? అలాంటి పౌడర్స్ అయితే ప్రెగ్నెన్సీలోనే కదా డాక్టర్స్ ఇచ్చేది. తన ఆరోగ్యం కూడా బాగానే ఉంది కదా, తను పాలల్లో ఏదో పౌడర్ వేసుకొని తాగడానికి. గీత, ఏమైంది గీత? నా మాట విని ఫోన్ కట్ చేసావు. ఎవరితో మాట్లాడుతున్నావు? అక్క, నువ్వెప్పుడొచ్చావు? అయినా నిన్ను చూసి నేనెందుకు కాల్ కట్ చేస్తాను? నేను కట్ చేయలేదు, అదే కట్ అయిపోయింది. ఇంతకీ నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అది అక్క, నువ్వు కూడా నాలాగే డైట్ చేస్తున్నావు కదా, అంటే బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి ఏం తినాలో, ఎప్పుడు తినాలో అతనితో మాట్లాడుతున్నాను. ప్లీజ్ నాకు కూడా అతని నెంబర్ ఇవ్వు, నేను కూడా సొంతంగా డైట్ ఫాలో అవుతాను. నేను కూడా నా కోసం డైట్ చార్ట్ తయారు చేసుకుంటాను. అక్క, నాకు ఇప్పుడు చాలా పని ఉంది, నేను అతని నెంబర్ నీకు తర్వాత ఇస్తాను. ఇప్పుడు నేను నా పని చేసుకోవడానికి వెళ్తున్నాను. అసలు ఏం జరుగుతుంది? నాకేమీ తెలియట్లేదు. అత్తయ్య, మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి, నేనున్నాను కదా, నేను చేస్తాను, వెళ్ళండి మీరు. మెయిన్ గేటు సరిగ్గా లాక్ అయ్యి, నేను పడుకోవడానికి వెళ్తున్నాను. సరే అత్తయ్య. ఇదేంటి, గీత 9 గంటలకే నిద్ర వస్తుంది అక్క అని చెప్పింది, ఇప్పుడు టైం 11 అవుతుంది. అయినా తన గదిలో లైట్లు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. లేదా తనకి నిద్ర పట్టడం లేదా? గీత ఈరోజు లేట్గా నిద్ర లేసింది, తనకి నిన్న రాత్రి ఒంట్లో బాగోలేదా? అక్క, నువ్వు చాలా తొందరగా లేచావు. అవును గీత, నాకు ఉదయాన్నే లేచే అలవాటు ఉంది. అవును, నేను ఈయనొక చిన్న విషయం అడగొచ్చా? తప్పకుండా అడుగక్క. నిన్న రాత్రి 11 గంటల వరకు నువ్వు ఇంకా మేల్కొని ఉండడం నేను చూశాను. గదిలో లైట్ వెలుగుతుంది, నువ్వు నిద్రపోలేదా? లేదా పడుకొని ఉన్నావా? అవునక్క, నిన్న రాత్రి నిద్రపోలేదు, నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు. కొంచెం చల్లటి గాలి తగులుతుందని నా గదిలో బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, అందుకే కొంచెం లేటుగా పడుకొని ఈరోజు ఉదయం కూడా లేటుగా నిద్ర లేచాను. గీత, ఇంకా అంత వేడిగా కూడా లేదు కదా నీ గదిలో, అంత ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? అయినా నైట్ ఫ్యాన్ వేసుకునే పడుకుంటావు కదా, ఫ్యాన్ సౌండ్ కూడా బయట వరకు వినిపిస్తుంది. లేదక్క, నాకు ఆ ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు, అందుకే బాల్కనీ ఉంది కదా, ఆ బాల్కనీలో కొంచెం సేపు అటు ఇటు తిరిగాను,
నీకు తెలుసా గీత, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించేది. నాకు గదిలో చాలా ఉక్కపోతగా అనిపించేది. ఫ్రెష్ గాలి కోసం గదిలో తలుపులు కిటికీలు తెరిచేదాన్ని. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉండేది. ఏంటక్క, నువ్వు కూడా మంచి జోకులు వేస్తున్నావు. నేనేమి ప్రెగ్నెంట్ కాదు. నాకు కొన్నిసార్లు అలా ఇబ్బందిగా ఉంటుంది. బహుశా హార్మోన్స్ చేంజ్ వల్ల కావచ్చు. అవునా? మీ ఇద్దరు ఇక్కడ ఏం ముచ్చట్లు పెడుతున్నారు? ఏం లేదు అత్తయ్య, నాకేదైనా నాన్ వెజ్ పికిల్ తినాలనిపిస్తుంది. మీ ఇద్దట్లో ఎవరైనా చేస్తారా? నాకు కూడా నాన్ వెజ్ పికిల్స్ అంటే చాలా ఇష్టం అత్తయ్య. హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆర్డర్ పెట్టుకునేదాన్ని. మీకు కూడా నాన్ వెజ్ పికిల్స్ అంటే ఇష్టమా? చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్స్ అండ్ ఇంకా వెజ్ పికిల్స్. అయితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా ఆర్డర్స్ చేస్తాము. ఇంకా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. కోళ్ళ కొంచెం ఎక్కువ చెయ్యి. సంతోష్కి కూడా కొరియర్ చేద్దాం. వాడికి చాలా ఇష్టం. వాడికి అక్కడ ఎలాగో హోమ్ మేడ్ ఫుడ్ దొరకదు కదా. సరే అత్తయ్య, తప్పకుండా చేస్తాను. అన్నట్టు మర్చిపోయాను, నైట్ ఫుడ్ ఏం వండకండి. నాకే చిన్నత్తయ్య వచ్చి పిలిచి వెళ్ళింది. వాళ్ళది ఈరోజు మ్యారేజ్ డే. మనందరం ఆ మ్యారేజ్ డే పార్టీకి వెళ్దాం. అలాగే వాడికి కూడా ఫోన్ చేసి చెప్పు, వచ్చేటప్పుడు కొంచెం మ్యారేజ్ డేకి ఏదైనా గిఫ్ట్ తీసుకురమ్మని. సరే అత్తయ్య, నేను చెప్తాను. ఇంకా పక్కింట్లో ఆంటీ ఉంటారు, ఈరోజు తనదేనా మ్యారేజ్ డే? అవును గీత, తను అత్తయ్యకి తోడుకోడలు అవుతుంది. నువ్వు పికిల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉండు, నేను ఆయనకి ఫోన్ చేసి ఏదైనా గిఫ్ట్ తీసుకురమ్మని చెప్తాను. సరే అక్క. కోడల్లా రెడీ అయ్యారా? త్వరగా వెళ్దాం రండి. అత్తయ్య రెడీ అయ్యాను. చిన్న కోడలేది? అత్తయ్య నేను కూడా రెడీ అయ్యాను. ఇదేంటి కోడలా, నువ్వు ఈ ఇంటి కొత్త కోడలివి, మరి నువ్వు ఇలా వస్తావా? నువ్వు మామూలు చెప్పులు వేసుకున్నావు, హీల్స్ అలాంటి చెప్పులు ఏమీ లేవా? ఇంత సింపుల్గా వస్తే ఏమనుకుంటారు? అత్తయ్య, హీల్స్ నాకు అలవట్లేదు, కింద పడతాను. ఇంకా బరువైన చీరలు కట్టుకుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే సింపుల్ చీర కట్టుకున్నాను. ఇదేంటి తను ఇలా మాట్లాడుతుంది? నేను తనని ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్ని చోట్ల చూశాను. తను ఎప్పుడూ హెవీగానే రెడీ అవుతుంది. చాలా జ్యువెలరీ వేసుకుంటుంది ఒంటి నిండా. నేను చూశాను కదా. మరి ఇప్పుడేమైంది? జ్యువెలరీ ఏమీ లేకుండా సింపుల్ కాటన్ శారీ వేసుకుంది. పైగా హీల్స్ కూడా వేసుకోనంటుంది. తను హీల్స్లో ఉన్న ఫొటోస్ నేను చాలా చూశాను. మరి ఇప్పుడేమో హీల్స్ వేసుకుంటే కింద పడతానని చెప్తుంది. వెళ్దాం అత్తయ్య. కానీ కోడ్ల ఏమైనా నగలు వేసుకో కొంచెం. చెప్పులు మార్చుకోపోతేలే కానీ మనం వెళ్ళేది అసలే నా తోటికోడలి ఇంటికి. కోడలిగా నువ్వు ఇలా వస్తే బాగోదు. పైగా నువ్వు ఇంటికి కొత్త కోడలివి. నిన్ను చూస్తే అందరూ ఏమనుకుంటారు? అరే అత్తయ్య, అనుకుంటే అనుకోనివ్వండి. మనం ఎంత బాగా బట్టలు వేసుకున్నా సరే జనాలు రెండు రకాలుగా అంటారు. మంచి బట్టలు వేసుకున్నామా, పిచ్చి బట్టలు వేసుకున్నామా అనేది పక్కన పెట్టండి అత్తయ్య. నేనైతే బట్టలు బాగానే వేసుకున్నాను కదా, అందులో తప్పేమీ లేదు. సరే కోడ్ల, పెద్ద కోడ్ల, వాడు గిఫ్ట్ తీసుకొచ్చాడు కదా, నేను వెళ్తూ ఉంటా, మీ ఇద్దరు తీసుకొని రండి. సరే అత్తయ్య. గీత, అక్కడ రకరకాల మనుషులుంటారు. అత్తయ్య చెప్పినట్లు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకోపో. నీకు చాలా మంచి చీరలున్నాయి కదా. నీకు రీసెంట్గానే పెళ్ళయింది. అందరూ ఏమంటారు? అక్క, అందరూ ఏమనుకుంటే మనకెందుకు చెప్పు. నాకు నచ్చినట్టు, నాకు కంఫర్ట్గా ఉన్నట్టు నేను ఉంటాను. అత్తయ్య నేను గిఫ్ట్ తీసుకురమ్మని చెప్పింది కదా, నేను నీకోసం వెయిట్ చేస్తాను. నువ్వు వెళ్ళి తీసుకురా. సరే గీత. ఎంత చెప్పినా నువ్వు ఒప్పుకోవట్లేదు. నువ్వు బట్టలు మార్చుకోవట్లేదు. ఇంకా నేనేం చేయను? చిన్న కోడ్ల. అత్తయ్య చెప్పండి. ఇదేంటి కోడ్ల, నువ్వు డైట్ ఫాలో అవుతున్నావు, ఇంకా డైటీషియన్ చెప్పినట్లే తింటున్నావు. అయినా కూడా నీ పొట్ట ఎందుకు అంత పెద్దగా ఉంది? ఏంటత్తయ్య? అవును కోడ్ల, చూస్తుంటే నీకు 3వ నెల 4వ నెల అన్నట్టుంది. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? అలాంటిదేమీ లేదు. మీకు చెప్పాను కదా, నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నానని. అందుకే డైటీషియన్ని కలిశాను. అయినా నాకొకటి చెప్పు గీత, నీ పొట్ట మాత్రమే పెద్దగా కనిపిస్తుంది, నీ మిగతా బాడీ అంతా అలాగే ఉంది. స్వప్న, నువ్వు గీతతో ఏం మాట్లాడుతున్నావు? ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది.
కొంతమందికి చేతులు కాళ్ళపై కొవ్వు ఎక్కువ ఉంటుంది, మరి కొందరికి పొట్ట దగ్గర ఎక్కువ కొవ్వు ఉంటుంది. అది నార్మలే. మీరెందుకు దాన్ని అంత పెద్ద విషయం చేస్తున్నారు? త్వరగా టీ తీసుకురా. సరే ఇప్పుడే తెస్తాను. ఇదెలా సాధ్యం? కడుపు మాత్రమే పెద్దగా ఉంది. నాకెందుకు వింతగా అనిపిస్తుంది. అత్తయ్య, అక్క, మీరేం ఆలోచిస్తున్నారు? బావగారు కూడా చెప్పారు కదా, కొంతమందికి చేతులు కాళ్ళు పెద్దగా పెరుగుతాయి, కొంతమందికి పెద్ద పొట్టగా పెరుగుతుంది, అంతేకాని ఇంకేమీ లేదు. అవునా? అదే అయ్యుండొచ్చు. సరే త్వరగా టీ పెట్టు. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను ఇప్పుడే టీ తీసుకొస్తాను. కానీ నేను నమ్మలేకపోతున్నాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా చేతులు కాళ్ళు అలాగే ఉన్నాయి, నా పొట్ట మాత్రమే పెరిగింది. నిజానికి ఈ గీత కూడా అదే జరుగుతుంది. తను మా దగ్గర ఏమైనా దాస్తుందా? అక్క, ఈ నిజాన్ని నేను ఇంకెంతకాలం దాచాలి? నాకు 4వ నెల మొదలవబోతుంది. నా పొట్ట కనిపించడం మొదలైంది. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అని ఇంట్లో తెలిస్తే నేను పూర్తిగా చిక్కుకుపోతాను. దేవుడా, నేనేం చేయాలి? ఈ రహస్యాన్ని ఎలా దాచగలను? హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీకు ఎవరికైనా పికిల్స్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మా ఈ చిన్న బిజినెస్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్. గీత, చెప్పక్క. నేను బయట డోర్ శుభ్రం చేస్తున్నాను, నువ్వు ఒక బకెట్ నీళ్ళు తీసుకురా. అక్క, నేనా? అవును గీత, చెప్పేది నీకే. నేను నిన్నేమీ శుభ్రం చేయమని అడగట్లేదు, కేవలం ఒక బకెట్ నీళ్ళు తీసుకురా. దేవుడా, నేనేం చేయాలి? డాక్టర్ ఆల్రెడీ చెప్పింది ఇలాంటి పనులకు దూరంగా ఉండమని. ఇప్పుడు నేనేం చేయాలి? అత్తయ్య, కోళ్ళ అత్తయ్య, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. గీతకి ఏ పని చెప్పినా తను చేయట్లేదు. తను ఏదో ఒక సాకులు చెప్తూ తప్పించుకుంటుంది. ఏం జరిగింది కోళ్ళ? అత్తయ్య, ఉదయం నేను డోర్ని వాటర్తో శుభ్రం చేయాలనుకున్నాను. ఒక బకెట్ నీళ్ళు తీసుకురమ్మని గీతాకి చెప్పాను, కానీ తను తీసుకురాలేదు. నేనే తెచ్చుకొని క్లీన్ చేసుకున్నాను. బహుశా తను వేరే పనుల్లో ఉండుంటుంది, అందుకే నువ్వు చెప్పిన పని మర్చిపోయి ఉంటుంది. అయినా చిన్న కోడలంత సోమరిపోతే ఏమీ కాదు. ఇక వదిలే కోళ్ళ, దీన్ని పెద్ద విషయం చేయకు. అత్తయ్యకి నేను చెప్పేది అర్థమే కావట్లేదు. ఏదో సరిగ్గా లేదని మాత్రం నాకు స్పష్టంగా అర్థమవుతుంది, కానీ నేను చెప్పేది ఎవరూ వినట్లేదు. ఎవరైనా వింటే బాగుండు. కానీ అత్తయ్య, కోళ్ళ, నేను లతా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తను ఇప్పుడే నాకు ఫోన్ చేసింది. బహుశా తను మార్కెట్కి వెళ్ళాలేమో. నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను నీతో. సరే అత్తయ్య. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. త్వరగా బట్టలు నానబెట్టి ఉతకాలి, లేకపోతే మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది. అప్పటిక ఏం చేయాలనిపించదు. నువ్వే చెప్పు, ఇంకెంతకాలం నేను ఈ విషయాన్ని అందరి దగ్గర దాచాలి? మా అత్తగారింట్లో ఈ విషయం తెలిస్తే నేను అందరినీ ఎలా ఎదుర్కోవాలి? వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఈ గీత ఎవరితో మాట్లాడుతుంది? గీత, ఎవరితో మాట్లాడుతున్నావు? ఈసారి కూడా నీ డైటీషియన్తో మాట్లాడుతున్నావా? అలా ఏం లేదక్క, గదిలో కూర్చొని నాకు విసుగొచ్చింది. కొంచెం రెస్ట్ తీసుకుందామనే లోపు మీ మరిది ఫోన్ చేశాడు. నేను ఆయనతోనే మాట్లాడుతున్నాను. ఆ విషయం నాకు తెలుసు. తను ఖచ్చితంగా మరిదితో మాట్లాడట్లేదు. కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైంది. తను ఎవరితోనో మాట్లాడుతుంది. తను అలాంటి మాటలు ఎవరితో అనగలదు? అత్తగారింట్లో పరువు పోతుందని అంటుంది. తనేం చేసింది? అత్తగారింట్లో వాళ్ళు బయటికి గెంటేసేంత పని ఏం చేసింది? లేకపోతే తనెవరితో అయినా అక్రమ సంబంధం పెట్టుకుందా? మరిది కూడా ఇక్కడ లేడు. అతను పెళ్ళైన వెంటనే అమెరికాకి వెళ్ళిపోయాడు. అందుకే తను ఇంత కంగారు పడుతుంది. ఈ గీత ఖచ్చితంగా ఏదో కుట్ర పన్నుతోంది. కానీ నేను తనని అంత తేలిగ్గా వదిలేయను. ఒకవేళ తను నిజంగా అలాంటి పని ఏదైనా చేస్తే మా వెనుకుండి నేను తనని ఖచ్చితంగా పట్టుకుంటాను. అక్క, బట్టలు నేను ఆరేస్తానులే. బహుశా అక్క ఏదో పని గురించి ఆలోచిస్తుంది అనుకుంటా, అందుకే వెళ్ళిపోయింది. నేను బట్టలు ఆరేస్తాను. అరే, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేలా వెళ్ళగలను?
నేను ఒక్కదాన్ని వెళ్ళి సోనోగ్రఫీ చేయించుకోవాలా? నీకు తెలుసు కదా, నాకు ఒక తోటి కోడలో ఒక అత్తగారు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నన్ను విసిగిస్తూనే ఉంటారు. లేదు, నేను అలా చేయలేను. ఒకవేళ నా తోటి కోడలు నన్ను పట్టుకుంటే? ఓ, నువ్వు దాన్ని చేయించుకోవాలి. నువ్వు సోనోగ్రఫీ చేయించుకోపోతే నీకెలా తెలుస్తుంది? కానీ నేను వెళ్తే నా విషయం బయటపడుతుందేమోనని నాకు భయంగా ఉంది. ఎందుకంటే నన్ను ఆపబోయేది నా తోటి కోడలే. అలాంటిదేమీ జరగదు. నువ్వు ఏదో పని మీద బ్యూటీ పార్లర్కి వెళ్ళావని సాకు చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్ళు. వెళ్ళి సోనోగ్రాఫ్ చేయించుకో. సరే, ట్రై చేస్తాను. ఈ గీత ఏమనుకుంటుంది? నేను మరీ అంత మూర్ఖురాల్ని కాదు. తను ఈరోజు ఎక్కడికి వెళ్ళిందో నేను తెలుసుకుంటాను. కోళ్ళా, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, నాకు షాప్లో కొంచెం పనుంది. చిన్నుగాడి కోసం కొన్ని వస్తువులు తీసుకోవాలి. అందుకే మార్కెట్కి వెళ్తున్నాను. సరే, త్వరగా తిరిగిరా. అలాగే అత్తయ్య, త్వరగా వస్తాను. చిన్న కోళ్ళా. డాక్టర్, నా బిడ్డ ఎలా ఉంది? చూడమ్మా, నీ రిపోర్ట్ నార్మల్గానే ఉంది. సోనోగ్రాఫ్లో కూడా అంతా నార్మల్గానే కనిపిస్తుంది. కానీ నీకు బీపీ చాలా డౌన్ ఉంది. ఎక్కువగా టెన్షన్ తీసుకుంటున్నావా? అయినా ఈ విషయం నీకు తెలుసు కదా, నీకు చాలాసార్లు చెప్పాను. ఇలాంటి టైంలో టెన్షన్ తీసుకుంటే చాలా ప్రమాదం. ఆ ప్రభావం బిడ్డపై చూపుతుంది. నేను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నానో మీకెలా చెప్పాలి డాక్టర్? వింటున్నావా లేదా? నువ్వు ఈ లోకంలోకి ఒక మంచి బిడ్డను తీసుకురావాలనుకుంటే ఈ టెన్షన్స్ అనేదాన్ని పక్కన పెట్టు. సరేనా? సరే డాక్టర్, థ్యాంక్ యూ. హలో, ఏమైంది? నా రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, నేను సోనోగ్రఫీ రిపోర్ట్ని ఎక్కడ పెట్టాలి? ముందు డాక్టర్ ఏమన్నారు? అంతా నార్మల్గానే ఉందన్నారు. కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. కానీ ఈ రిపోర్ట్స్తో నేను ఏం చేయాలి? వీటిని ఎక్కడ పెట్టాలి? వీటిని విసిరేయలేను. ఇంట్లో పెడితే ఎవరైనా చూస్తే? ఈ గీతా మహారాణి రోడ్డు మీద ఏం మాట్లాడుతుంది? ఈమె నన్ను ఇంకా ఎంత అలసిపోయేలా చేస్తుంది. అక్కడేమో హాస్పిటల్కి వెళ్ళింది, ఆ డాక్టర్ ఏమో నన్ను లోపలికి రానివ్వలేదు. ఇక్కడేమో రోడ్డు మీద నిలబడి ఫోన్ మాట్లాడుతుంది, మళ్ళీ వెళ్తుంది. నేను నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. చాలా కష్టపడి నేను ఆ రిపోర్ట్ని గదిలోకి తీసుకొచ్చాను. నా లాకర్లో నుంచి అయితే ఈ రిపోర్ట్ని ఎవరు తీయలేరు. ఈరోజు చాలా కష్టంగా గడిచింది. నేను త్రుటిలో తప్పించుకున్నాను. దారిలో నా తోటికోడలు కలిసింది. తనేమో ఎక్కడికి వెళ్ళానో చెప్పమని అడుగుతుంది. ఎంతో కష్టపడి తప్పించుకోగలిగాను. ఈ రిపోర్ట్ తీసుకొని ఇంటికి వస్తుంటే బాంబు పట్టుకొని ఇంటికి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఈరోజు కూడా తప్పించుకుంది. ఈరోజు తను ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాను, కానీ ఒక్క క్షణంలో ఎక్కడికి మాయమైందో నాకు తెలీదు. ఈ మధ్య నేను పెద్దగా పని కూడా చేయలేకపోతున్నాను. నాకు త్వరగా నీరసం వస్తుంది. సర్లే, కనీసం టిఫిన్ అయినా చేశాను. 7 అవుతుంది. ఇక వెళ్ళి నైట్కి వంట చేస్తాను. త్వరగా వంట చేసి వచ్చి పడుకుంటాను. అత్తయ్య, ఏమైంది కోళ్ళ? ఈ మధ్య గీతకి ఏమైంది అత్తయ్య? ఇవాళ చూడండి, తను టిఫిన్ తయారు చేసి పొద్దుననంగా గదిలోకి వెళ్ళింది. ఇప్పుడు నైట్ భోజనం ఎవరు రెడీ చేస్తారు? తను పని చేసి అలసిపోయి ఉంటుంది, అందుకే కాసేపు రెస్ట్ తీసుకుంటుందేమో. ఏంటి సమస్య? సమస్య లేకుండా ఎలా ఉంటుంది అత్తయ్య? తను పని చేసేటప్పుడు తనకి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. మరి తను ఎందుకు అంత అలసిపోతుంది? పొద్దుననగా టిఫిన్ చేసి గదిలోకి వెళ్ళింది. ఇప్పటి వరకు బయటికి కూడా రాలేదు. ఇంటి పనులు చేయడమే మానేసింది. రోజంతా గదిలోనే కూర్చుంటుంది. చాలాసేపు నిద్రపోతుంది. తర్వాత అటు ఇటు తిరుగుతుంది. మళ్ళీ తన గదికి వెళ్ళి తిరిగి పడుకుంటుంది. ఇదంతా ఏంటత్తయ్య? అసలు తనకేమైంది? ప్రతి 2 రోజులకు ఒకసారి వామిటింగ్స్ చేసుకుంటుంది. కొల్లా, తనకి కొత్త కదా. తనకి కొన్ని వస్తువుల వాసన నచ్చొచ్చు, కొన్నిటిది పడకపోవచ్చు. తను అసలే ఇంటికి కొత్త. అందరితో ఏం మాట్లాడాలో తెలియక తనతో మాట్లాడడం కూడా కొంచెం గందరగోళంగా ఉండొచ్చు. తనకు అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కదా. ఒకప్పుడు నువ్వు కూడా అలాగే ఉండేదాని కొల్లా, ఈ ఇంటికి వచ్చిన కొత్తలో. కొల్లా, ఒకప్పుడు నువ్వే నాతో పొట్లాడేదాని కదా, అత్తయ్య నాకు తోడుకోడని తీసుకురండి అని. ఇప్పుడు వచ్చాకేమో ఇలా ఎందుకు తన మీద అలిగి కోపడుతున్నావు? మీ ఇద్దరు కలిసి ఉండాలి, కానీ ఇంటికి నువ్వు పెద్ద కోడలివి. తను కొంచెం పని చేసుకొని పడుకుంటే దాన్ని పట్టించుకోకు. తనకి నచ్చకపోతే నేనే తనని తిట్టి విషయం వివరిస్తాను. నువ్వెందుకు అంత కోపంగా ఉంటున్నావు? అయినా ఒకసారి తనని అర్థం చేసుకో. సంతోష్కి పెళ్ళవగానే అమెరికా వెళ్ళాడు. 2 రోజులు కూడా భర్త తన దగ్గర లేకుండా తను ఎలా బ్రతుకుతుంది?
నువ్వే తన గురించి ఆలోచించాలి. తన ప్లేస్లో వేరే అమ్మాయి ఎవరైనా ఉండుంటే ఎప్పుడు దాన్ని ఒప్పుకోకుండా వెళ్ళిపోయి ఉండేది. గీత ఇది తన సొంత ఇల్లు అనుకుని ఇక్కడ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఎందుకుంటున్నావు కోడలా నువ్వు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. తను ఎందుకు అలా చేస్తుంది? మొదట్లో తన ఇంటికి వచ్చినప్పుడు చాలా మంచిగా ఉండేది. ప్రతి పనిలో సహాయం చేస్తూ సరదాగా జోకులు వేసేది. ఇప్పుడు చూడు, తను ఎప్పుడు గదిలోనే ఉంటుంది. మొహం చిట్లించుకొని కూర్చుంటుంది. నాతో ఏమీ మాట్లాడదు. తన మనసులో ఏమనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఈ పెద్ద కోడలు ఇంతకు ముందులా లేదు. తను అప్పుడప్పుడు చాలా చిరాకు పడుతుంది. ఈ విషయం పెద్ద కోడలికి ఎలా చెప్పాలి? నాకు త్వరగా నీరసం వస్తుంది. గీత తన బాత్రూంలో వామిటింగ్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. వింటుంటే అలాగే అనిపిస్తుంది. ఈ మధ్య తను ఎందుకు మరీ అందులో వామిటింగ్ చేసుకుంటుంది? తన హెల్త్ ఉన్నా కొద్దిగా పాడవుతున్నట్లుంది. తనను ఒకసారి మంచి హాస్పిటల్లో చూపించాలి. బహుశా అందుకే తను పనులు ఎక్కువగా చేయలేకపోతుంది. అందుకే పెద్ద కోడలు అంతలా కోపడుతుంది. నేను ఒకసారి ఆయనతో మాట్లాడతాను. ఏమండి, ఎక్కడికైనా వెళ్తున్నారా? కొంచెం అలా బయటికి వెళ్దామని వెళ్తున్నాను. ఏమైనా పనుందా? అవునండి. చూడండి, చిన్న కోడలికి ఏమైందో తెలియడం లేదు. కానీ తను తిన్న వెంటనే వామిటింగ్ చేసుకుంటుంది. తను చాలా నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే తన ఇంటి పనులు కూడా చేయలేకపోతుంది. దీనివల్ల పెద్ద కోడలు తన మీద కోపడుతూ ఉంటుంది. అందుకే చిన్న కోడల్ని మంచి హాస్పిటల్లో చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అసలే మన కొడుకు కూడా లేడు కదా. వాడుండుంటే వాడే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూయించుకొచ్చేవాడు. నేను చాలా రోజుల నుంచి అదే విషయం చెప్తూ వస్తున్నాను, కానీ ఎవరూ నా మాట వినలేదు. వాడు వెళ్ళి చాలా కాలమైంది. వాడు ఇంకా రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అత్తయ్య, మీరెంత అమాయకులు. మీ కోడలికి తన భర్త కూడా గుర్తులేడు. ఆమె తన ప్రియున్నే తలుచుకుంటుంది. అందుకే అతనితో రహస్యంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ గీత మీద నాకు చాలా నమ్మకం ఉంది. మీ చిన్న కోడలు అందరినీ మోసం చేస్తుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ అందరికన్నా ఎక్కువ ద్రోహం మర్దికే చేస్తుంది. నేను నా తోటి కోడల్ని ఖచ్చితంగా పట్టుకుంటాను. నేనేం చేయాలండి? ఈరోజు కోడలతో మాట్లాడు. తను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళట్లేదో అడుగు. సరే అండి, నేను ఇప్పుడే కోడలతో మాట్లాడతాను. ఈ వామిటింగ్స్ ఇంకా ఎన్ని రోజులు అవుతాయి? ఎన్ని నెలల పాటు అవుతాయి? ఈ వామిటింగ్స్ వల్ల నేను ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా నీరసంగా ఉంది. కొన్నిసార్లు ఏమీ చేయాలనిపించడం లేదు. కొన్నిసార్లు ఏ స్మెల్ కూడా నచ్చట్లేదు. నేనేం చేయాలి? నాకేమీ అర్థం కావట్లేదు. గీత? అత్తయ్య, చెప్పండి. నీకు ఒంట్లో బాగోలేకపోతే పద, ఈరోజు నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. లేదత్తయ్య, నేను బాగానే ఉన్నాను. నాకేమైంది? కోడలా, ఇందాక నీ గదిలోకి వచ్చాను. నువ్వు వామిటింగ్ చేసుకుంటున్నావు కదా, నీకేమైంది? పదే పదే ఎందుకు వామిటింగ్ చేసుకుంటున్నావు? అత్తయ్య, ఎందుకు మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు? గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తేను నేనే వామిటింగ్ చేసుకున్నాను. అంతే కానీ అలాంటిదేమీ లేదత్తయ్య. నేను పూర్తిగా బాగానే ఉన్నాను. నిజంగానా? అవునత్తయ్య, నేను చాలా బాగున్నాను. ఏదైనా జరుగుంటే నేను మీకు ముందే చెప్పేదాన్ని కదా. అలాంటిదేమీ లేదత్తయ్య. సరే కోడ్లా, కొంచెంలో తప్పించుకున్నాను. గీత, టీ పెట్టుంటే బయటికి తీసుకురా. సరే అక్క, ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. పిల్లలకి టిఫిన్ తయారు చేసావా? చేశానక్క. అందరికీ టిఫిన్, టీ తీసుకొస్తాను. సరే అత్తయ్య, టీ తీసుకోండి. కోడ్లా? అత్తయ్య, గీత ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు కూడా ఇలాగే జరిగింది. పెద్ద కోడలా, నువ్వేం మాట్లాడుతున్నావు? చిన్న కోడలు అలా ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? నా కొడుకు పెళ్ళయ్యి 2 రోజులకే అమెరికా వెళ్ళిపోయాడు. మరి తను కేవలం 2 రోజుల్లోనే ఎలా ప్రెగ్నెంట్ అయింది? లేదత్తయ్య, నేను ప్రెగ్నెంట్ కాదు. బీపీ డౌన్ అవడం వల్ల నాకు కళ్ళు తిరిగాయి. అందుకే కింద పడిపోయాను. కాలు కూడా కొంచెం జారినట్టు అనిపించింది. అంతేకాని అలాంటిదేమీ లేదత్తయ్య. నేను డాక్టర్కి కూడా చూపించుకున్నాను. డాక్టర్ ఇదంతా నార్మలే అని చెప్పారు. కొంచెం నీరసంగా ఉంటుందని కూడా చెప్పారు. నేను ఎక్కువగా ఆలోచిస్తాను కదత్తయ్య, అందుకే ఇలా జరుగుతుందా?
ఎక్కువగా ఆలోచించడం వల్ల ఎవరికైనా బీపీ డౌన్ అయ్యి కింద పడిపోతారా? అవుతుంది కోడలా. బీపీ డౌన్ అవడం వల్ల తన కాలు జారి కింద పడిపోయినట్టుంది. నువ్వు వెళ్ళి బీపీ మిషన్ తీసుకురా. శారదా, నీ చిన్న కోడలికి సరిగ్గా తినిపించు. చూడు, తను బీపీ తగ్గిపోయి స్పృహ కోల్పోయి పడిపోయింది. నేను తనని ఎప్పుడూ ఆపలేదండి. తనకి ఏది తినాలన్నా ఏది తాగాలనిపించినా నేను ఎప్పుడూ తనని ఆపలేదు. మన కొడుకు అమెరికా వెళ్ళడం వల్ల తను దిక్కుతోచని స్థితిలో ఉంది. సరిగ్గా ఏమీ తినడం లేదు, తాగడం లేదు. మరి మన కొడుకు సంగతి ఏంటి? తన గురించి ఆలోచిస్తున్నాడా లేదా? కోడలు ఇలా పడిపోవడం నేను ఎలా చూడగలను? నేను ఇంకేమీ వినదలుచుకోలేదు శారదా. తనకి బాగా తిండి పెట్టు. మీరు చెప్పింది నిజమే. పెళ్ళైన 2 రోజులకే వాడు అమెరికా వెళ్ళిపోయాడు. వాడినే తలుచుకుంటూ ఆ పిల్ల ఏమీ తినకుండా అలాగే ఉండిపోతుంది. చిన్న కోడలు వస్తే నా పని తగ్గుతుందని నేను చాలా సంవత్సరాలుగా కలలు కంటున్నాను. కానీ ఈ గీత ఇంటికొచ్చాక నా కల చెదిరిపోయింది. తనెప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఇవాళేమో స్పృహ కోల్పోయింది. అత్తయ్య ఏమో ఇక మంచి భోజనం వండమని పట్టుబడుతుంది. నా కోడలు బాగా తినాలి, ఇంటి పనులు చేస్తూ బాగా అలసిపోయింది అని. పైగా నా ఆడపడుచు కూడా వచ్చింది. తన పనులు కూడా నేనే చేయాలి. నేను మా ఆడపడుచు అల్లరిని కూడా భరించాల్సి వస్తుంది. గీత, నువ్వు నీ గదిలోనే ఇంకా ఎంతసేపు ఉంటావు? పదా, నాతో పాటు పార్కులో కాసేపు నడుద్దు గాని. దగ్గరలో ఒక గుడి కూడా ఉంది. మనం గుడికి వెళ్తే నీకు బాగుంటుంది. అత్తయ్య, నేను ఈ ఇంటికి కొత్త కోడల్ని. మరి పార్కుకి ఎలా వస్తాను? అరే, కొత్త కోడలైతే ఏంటి? నీకు ఒంట్లో బాగోట్లేదు కదా, కొంచెం చల్లటి గాలి నీ ఒంటికి తగలనివ్వు. బహుశా దానివల్ల నీకు కొంతైనా మేలు జరగచ్చు. ఇంటికి వచ్చినప్పటి నుంచి అటు ఇటు ఇంట్లో తిరుగుతూనే ఉన్నావు, బయటికి కూడా వెళ్ళలేదు. అందుకే నాతో రా, మనం కలిసి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని కాసేపు నడిచొద్దాం. సరే అత్తయ్య, ఇదే మంచి అవకాశం, దీన్ని ఉపయోగించుకుందాం. గీత వెళ్ళిపోగానే ముందుగా తన గది వెతుకుతాను. ఎందుకంటే తన ఆ రోజు హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చింది. రిపోర్ట్స్ తన చీర కొంగులో దాచుకుని గదికొచ్చింది. తను వెళ్ళిన తర్వాత గది మొత్తం మంచిగా వెతుకుతాను. పెద్ద కోడలా? అత్తయ్య, మీరేమి టెన్షన్ పడకండి. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఒకవేళ నేను వెళ్ళకపోతే మామయ్యకి చెప్తాను. సరే కోడలా. వాళ్ళు తిరిగి రాకముందే నేను వెతుకుతాను. ఈ గీత ఎక్కడ పెట్టిందో. ఈ అల్మారాలో ఏముందో చూద్దాం. ఈ తాళం చెవి నాకు దొరికింది. ఇది సోనోగ్రఫీ రిపోర్టా? అది నిజమా? దీని మీద గీత పేరు రాసింది. అంటే గీత ప్రెగ్నెంట్ అని అర్థం. అందుకే తను చాలా రోజులుగా వామిటింగ్ చేసుకుంటుంది, కళ్ళు తిరిగి పడిపోతుంది, వికారం వంటి వాటితో బాధపడుతుంది. కానీ ఈ రిపోర్ట్ ప్రకారం గీత 4 నెలల ప్రెగ్నెంట్. కానీ తన పెళ్ళయి 2 నెలలే అవుతుంది. అంటే దాని అర్థం ఆ బిడ్డ మరిదిది కాదు, వేరొకరిది. ఓరి దేవుడా, నేనేం చేయాలి? గీతాని ఎలాగైనా నా చేతులతోనే పట్టుకోవాలి. ఇప్పుడు నా చేతిలో ఈ రిపోర్ట్ ఉంది. దీని ఫొటోస్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ విషయం నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే తన ప్రియుడెవరో తెలుసుకోవడం కుదరదు. అందుకే ముందు నేను ఆ అబ్బాయిని కూడా పట్టుకోవాలి. ఇక ఇప్పుడు గీత మీద 24 గంటలు కన్నీసి ఉండాలి. నా కొడుకు ఎలా ఉన్నాడో? చాలా రోజుల నుంచి నేను వాడితో మాట్లాడలేకపోతున్నాను. వాడు ఏం చేస్తున్నాడో? కోడలా, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, ఇంట్లో ఉండడం వల్ల నాకు కొంచెం బోరింగ్గా ఉంది. నా ఫ్రెండ్ నన్ను కలవడానికి వచ్చింది. తను బయట నా కోసం ఎదురు చూస్తుంది. అందుకే నేను తనని కలవడానికి వెళ్తున్నాను అత్తయ్య. అవునా? అవునత్తయ్య, నేను గంటలో తిరిగి వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే అత్తయ్య. అత్తయ్య, ఆ కోడలా, గీత ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే మీ దగ్గరకు వచ్చింది కదా. వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందంట, తనని కలవడానికి వెళ్ళింది. తనని పట్టుకోవడానికి ఇదే సరైన అవకాశం. కోడలా, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, చిన్నుగాడికి స్కూల్ నుండి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. దానికోసం కొన్ని తీసుకోవాలి, అందుకే షాప్కి వెళ్తున్నాను. అరే, నువ్వు ఈ విషయం చిన్న కోడలికి చెప్పాల్సింది కదా. తను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళింది, వచ్చేటప్పుడు తీసుకొచ్చేది కదా. పర్వాలేదు అత్తయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు రావడం లేట్ అయింది.
ఇంతకు ముందే వచ్చుండాల్సింది. ఈ గీత ఆటో ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు ఇంకా ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? తన దగ్గరికి ఎలా వెళ్ళాలి? పర్వాలేదు, గీతాని ఎలాగైనా కలుసుకుంటాను. నేను నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను? నువ్వు బాగానే ఉన్నావా? మరీ ఎక్కువగా టెన్షన్ పడకు. డాక్టర్ చెప్పినట్లు ఉదయం తప్పకుండా యోగా చెయ్యి. మీరు నా గురించి నిజంగా శ్రద్ధ తీసుకుంటారు. నా జీవితంలో మీలాంటి వాళ్ళు ఉండడం నా అదృష్టం. అంత పెద్ద పని నేనేం చేయలేదు. నేను కాఫీ ఆర్డర్ చేశాను. నువ్వు నేను చెప్పినట్లే తినాలి. సరే. ఈ నెలల్లో నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా జరిగితే? లేదు లేదు, అలా ఏం జరగదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. మనం బయలుదేరాక నేను ఇంటి దగ్గర దింపుతాను. ఓ, లేదు లేదు, ఇంటికి ముందు మూలలో ఒక స్టాల్ ఉంది, నన్ను అక్కడే దింపు. నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్తాను. సరే, నీ ఇష్టం. తను ఎప్పుడొచ్చిందో నేను చూడనే లేదు. గీత? హా అక్క, చెప్పు. వావ్ గీత, నీ ఫ్రెండ్ని కలిసిన తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. నీ ఫ్రెండ్లో అంత ప్రత్యేకత ఏముంది? నీ ఫ్రెండ్ని కలిసిన తర్వాత నువ్వు చాలా హ్యాపీగా అన్నట్టు అనిపిస్తావు. లేదక్క, అలాంటిదేమీ లేదు. నేను ఇంతకుముందు ఏదో విషయం గురించి ఆలోచించి నవ్వుకుంటున్నాను అంతే. అలాంటి ఫ్రెండ్స్ని కలవడం మంచిదేలే. అక్క నువ్వు కూర్చో, నేను టీ చేస్తాను. వద్దు గీత, నేను అందరి కోసం టీ టిఫిన్ చేశాను. ఇప్పుడు నేను లంచ్ తయారు చేస్తున్నాను. నీకు ఇష్టమైతే వంటగదిలోకి వచ్చి నాకు సహాయం చెయ్యి, లేకపోతే రెస్ట్ తీసుకో. లేదక్క, అలాంటిదేమీ లేదు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. పద, మనిద్దరం వెళ్ళి లంచ్ తయారు చేద్దాం. ఈరోజు నాకు ఇష్టమైన భోజనం వండాను. ఈరోజు నేను దీన్ని ఆస్వాదిస్తాను. గీత, వంటగదిలో ఏం వండుతున్నావు? ఏదో వింతగా వాసన వస్తుంది ఇల్లంతా. అత్తయ్య, అది వింత వంట కాదు, అవి మష్రూమ్స్, పుట్టగొడుగులు. నేను మష్రూమ్స్ని ఉడకబెడుతున్నాను, అందుకే స్మెల్ వస్తుంది. అసలు ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు గీత? ఒక్కోసారి ఐస్ క్రీమ్ తింటావు, ఒక్కోసారి మష్రూమ్స్ అంటావు. నాకు మష్రూమ్స్ పడవని నీకు తెలుసు కదా. అత్తయ్య, నేను అది నా కోసమే చేసుకుంటున్నాను, మీకోసం కాదు. మీ అందరి కోసం ఆల్రెడీ వేరే కూర చేశాను. ఏంటి కోడ్లా, నువ్వు ఇంతకు ముందులా లేవు, వింత వింత వంటలు చేస్తున్నావు. ఓ అత్తయ్య, తను ప్రెగ్నెంట్ కాబట్టి అన్నీ తినాలనిపిస్తుంది. తను ప్రెగ్నెంట్గా ఉండడం నాకు కూడా వింతగా అనిపిస్తుంది. కొన్నిసార్లు చైనీస్ ఫుడ్, కొన్నిసార్లు నార్త్ ఇండియా ఫుడ్ అన్నీ తింటుంది. ఇందులో పెద్ద విశేషం ఏముంది? తన పనులు చూస్తే నాకు అనుమానం వచ్చింది. కానీ అత్తయ్యకి ఎందుకు అనుమానం రావట్లేదు? ఈమెగారు ఇంకెంతకాలం నిర్దోషిగా ఉంటుందో తెలియడం లేదు. కోడలా, బాధపడకు, నీ గదిలోకి తీసుకెళ్ళి తిను. సరే అత్తయ్య. ఇదైతే చాలా మంచి విషయం. చివరికి నీ కూతురికి నిశ్చితార్థం జరుగుతుంది. అక్క, నా కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టమైంది. ఇప్పుడంతా సజావుగా సాగుతోంది. దాన్ని అలా కానివ్వండి, అంతే. సమస్య తొలగిపోయింది. అన్నట్టు అబ్బాయికి ఉద్యోగం ఉందా? ఓ అవునక్క, అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది. చూడక్క, నా కూతురికి చాలా ఆలస్యంగా పెళ్లి చేస్తున్నాను, కానీ అన్నీ చూసిన తర్వాతే పెళ్లి చేస్తున్నాను. అబ్బాయి బాగా ధనవంతుడు కూడా. నాకిప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు. అబ్బాయి కూడా చాలా మంచివాడక్క. మీరొస్తే మీకే తెలుస్తుంది. నేను మీ అందరినీ పిలవడానికి వచ్చానక్క. కుటుంబం అంతా కలిసి రావాలి, మర్చిపోకండి. మీ కొత్త కోడల్ని తీసుకురావడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు తీసుకురాము, తప్పకుండా. మీ అమ్మాయి నిశ్చితార్థానికి మేమంతా కుటుంబంతో కలిసి వస్తాము. సరే అక్క, నాకు కూడా అదే కావాలి. నేను ఇంకా వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మాట్లాడాలి. ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకి నేనే చెప్పాలి. మిగతా వాళ్ళందరూ పెళ్ళికొస్తారు. సరే అక్క, నేను వెళ్తానిక. సరే సరే. కోడలా? అత్తయ్య, నా ఫ్రెండ్ కూతురిది నిశ్చితార్థం అవుతుంది రేపు, కాబట్టి మనం అందరం కలిసి వెళ్ళాలి. అత్తయ్య, నిశ్చితార్థం ఎప్పుడు? రేపే కోడలా. పెద్ద కోడలు ఎక్కడుంది? అక్క వంటగదిలో ఏదో పని చేస్తుంది. సరే, తనకు కూడా చెప్పు. నువ్వు రేపైనా మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి. సరే అత్తయ్య, నేను అక్కకు కూడా చెప్తాను. వదినా, ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? పద, నువ్వు మాతో పాటు వచ్చి డ్యాన్స్ చెయ్యి. లేదు, నాకు ఇక్కడ బాగానే ఉంది. నాకు డ్యాన్స్ చేయాలనిపించడం లేదు. అరే ఏంటి గీత,
నువ్వు ఇంకా పట్టుబడుతున్నావు. అందరూ నేను డాన్స్ చేయమని అడుగుతున్నారు. మాతో కలిసి డాన్స్ చెయ్యి. అక్క, నాకు డాన్స్ చేయడం రాదు. వదినా, అలా ఎలా? మేము ఇక్కడే ఉన్నాం కదా, మేము నేర్పిస్తాం నీకు. వద్దు వద్దు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ప్లీజ్ మీరు వెళ్ళి చేయండి, నేను చూస్తాను. అరే గీత, వీళ్ళు నిన్నే అడుగుతున్నారు కానీ నువ్వేమో ఒప్పుకోవట్లేదు. ఇకనైనా రా ప్లీజ్ అక్క, నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళండి, నాకు ఇష్టమైతే నేనే వస్తాను. నువ్వెందుకు డాన్స్ చేయట్లేదో నాకు బాగా తెలుసు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. తను ఎవరి పాపాలను మోస్తుందో ఎవరికి తెలుసు. ఏమైంది గీత? ఇంత పొద్దున్నే నన్ను ఇక్కడికి రమ్మని ఎందుకు ఫోన్ చేశావు? అంతా బాగానే ఉందా? ఏది సరిగ్గా లేదు. ఈ బిడ్డను ఇంకెంతకాలం చూసుకోగలను? ఈ నిజాన్ని అందరి నుండి ఎలా దాచగలను? గీత, ఎందుకు ఏడుస్తున్నావు? దొరికారు వీళ్ళిద్దరూ. ఇప్పుడు ప్రూఫ్ కోసం వీళ్ళిద్దరిని ఫోటో తీస్తాను. ప్రతిసారి నీ అదృష్టం నీకు అనుకూలిస్తుందా? లేదు, ఈసారి నిన్ను వదిలిపెట్టను. ఈరోజు నిన్ను నీ పీడుతో పట్టుకున్నాను. ఇప్పుడు చూద్దాం నిన్ను ఎవరు కాపాడగలరో. ఈ మహారాణి రాగానే నేరుగా స్నానంకి వెళ్ళిపోయింది. తన ఫోన్ ఇక్కడే ఉంది. ఆ అబ్బాయి నెంబర్ త్వరగా కనుక్కుంటాను. ఫోన్ చేసింది ఈ అబ్బాయి. ఎప్పటికైనా ఉపయోగపడుతుందనే ఈ గీత స్క్రీన్ లాక్ చూశాను. ఇప్పుడు ఉపయోగపడుతుంది. దీన్ని ఓపెన్ చేసి త్వరగా మెసేజ్ చేస్తాను అతనికి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వే కదా రమ్మని మెసేజ్ చేసావు, నీకు ఒంట్లో బాగోలేదని. అందుకే నేను హడావిడిగా వచ్చేసాను. కొడలా, ఈ అబ్బాయి ఎవరు? అతన్ని మన ఇంటికి ఎందుకు పిలిచావు? అత్తయ్య, ఆ అబ్బాయిని గీత పిలవలేదు, నేను పిలిచాను. కానీ ఎందుకు? ఎవరు అబ్బాయి? అత్తయ్య, ఈ అబ్బాయి గీత ప్రియుడు. పెద్ద కోర్లా, నువ్వేం పిచ్చివాగుడు వాగుతున్నావు? నీకు బుద్ధుందా? నేనేమి ఊరికే పిచ్చివాగుడు వాగడం లేదు మావయ్య. నేను మీకు పక్కా ప్రూఫ్ చూపిస్తాను. ఇదిగో చూడండి. ఇతని గుర్తుపట్టారా? చూడండి అత్తయ్య, నీ చిన్న కోడలు ఏం చేస్తుందో. ఇదేంటి చిన్న కోళ్ళ, నువ్వు ప్రెగ్నెంటా? మరి ఈ బిడ్డ నీ ప్రియుడిదా? అది నిజమే అత్తయ్య, మీరింకా తనని ఎందుకు అడుగుతున్నారు? నిజం ఇప్పటికే అందరికీ తెలిసింది. చిన్న కోర్లా, నువ్వు మా కుటుంబం పరువును తీసావు. లేదు మామయ్య. నోర్ముయ్ చిన్న కోళ్ళ. సంతోష్, నువ్వు రావడానికి ఇంకా 2 నెలలుంది కదా. కానీ నువ్వు ఇక్కడికి రావడం మంచిదైంది. నీ భార్య నీ వెనుక ఏం చేస్తుందో చూడు. పెళ్లికి ముందే కడుపుతో ఉంది. అదిగో ఆ అబ్బాయి, తన ప్రియుడు. ఈరోజు చిన్న కోడలు తన ప్రియుని ఏకంగా ఇంటికే పిలిచింది. ఆమె కనీసం కొంచెం అయినా సిగ్గులేదు. చూడు నాన్న, చూడు నీ భార్య ఏం చేస్తుందో. అమ్మా, నాన్న, దయచేసి మీరు మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఏది పడితే అది మాట్లాడకండి. తను నా భార్య. సంతోష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం జరుగుతుందో తెలియట్లేదా? నీ భార్య పెళ్లికి ముందే కడుపుతో ఉంది. నువ్వు తనని సమర్థిస్తున్నావా? గీత పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని నాకు తెలుసు. ఇంకా ఈ బిడ్డ నాదే. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, నేను చెప్పేది నిజమే. ఈ ఇంట్లో ప్రేమ పెళ్లిళ్ళు జరగవనే పాత సాంప్రదాయాన్ని మీరంతా పాటిస్తూ వస్తున్నారు కదా. అందుకే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది. పెళ్లికి ముందు నేను గీత ఇద్దరం ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నాం. మీకు గుర్తుందా? నేను మీతో పెళ్లి గురించి మాట్లాడినప్పుడల్లా మన కుటుంబంలో ప్రేమ పెళ్లిళ్ళు ఎప్పుడు జరగవు, ఒకవేళ జరిగినా అది పెద్దలు కుదిర్చిన పెళ్ళే అవుతుంది అని చెప్తూ ఎప్పుడూ వద్దన్నవారు. అప్పుడు ఒకరోజు ఇలా జరిగింది. నాకు చాలా భయంగా ఉంది. నేను ప్రెగ్నెంట్ అని మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేనేం చేయాలి? కానీ నేనేం చేయగలను గీత? మా కుటుంబం కూడా అంతే. కంగారు పడకు. మిగతా అబ్బాయిలాగే నేను కూడా అబార్షన్ చేయించుకోమని చెప్పను. మన పెళ్ళి ఎలాగైనా జరుగుతుంది. కానీ ఎలా? మా కుటుంబం లవ్ మ్యారేజ్కి వ్యతిరేకం. ఈ కుటుంబం కూడా అంతే. మరి మనం ఇప్పుడు ఎలా చేసుకుంటాం పెళ్ళి? బాధపడకు, నేను పూజారితో మాట్లాడతాను. ఆయన మన మాట వింటారా? ఎందుకు వినడు గీత? ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తరచుగా మా ఇంటికి వస్తూ ఉంటాడు. మా అన్నయ్య పెళ్లి కూడా ఆయనే జరిపించాడు. ఇంకా అమ్మ కూడా పూజారి మాటలు తప్పకుండా నమ్ముతుంది. ఆయన కొంచెం అత్యాశపరుడు. ఆయనకి మనం కొంచెం డబ్బులు ఇస్తే మనం చెప్పినట్లే చేస్తాడు. సరే, మనం ఇలా పెళ్లి చేసుకుంటే నాకు కూడా సంతోషమే.
అప్పుడు నేను పూజారికి విషయం చెప్పాను. నా దగ్గర కొంచెం డబ్బు తీసుకొని ఆయన పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంకా ఇతను నా ఫ్రెండ్, మరెవరో కాదు. గీతాకి బాయ్ ఫ్రెండ్ లేడు. నేను అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఇతనే నా భార్యను జాగ్రత్తగా చూసుకున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లడం, టెస్టులు చేయించడం అన్ని విధాలా చూసుకున్నాడు. అయితే మరి నీ భార్య నీ ఫ్రెండ్తో కలిసి కార్లో ఎక్కడికి వెళ్ళింది? నేను మీకు చెప్తున్నాను కదా వదిన, హాస్పిటల్ చెకప్ కోసం తీసుకెళ్లాడని. నేను ఎప్పుడు వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఉండేవాడిని. అత్తయ్య, మావయ్య, పెళ్లికి ముందే మీకు ఈ విషయాలు చెప్పుంటే మీరు పెళ్లికి అస్సలు ఒప్పుకునేవారు కాదు. పెళ్లి తర్వాత వెంటనే చెప్పినా మీరు మాతో అన్ని సంబంధాలు తెంచుకునేవాళ్ళు. అందుకే మాకేం చేయాలో తెలియక దిక్కు స్థితిలో ఉండేవాళ్ళం. అందుకే మేము ఇదంతా ప్లాన్ చేశాం. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మేము ఎక్కడికైనా దూరంగా వెళ్ళి 2-3 ఏళ్ల తర్వాత వద్దామనుకున్నాము. అప్పుడు ఈ బిడ్డ సులభంగా పుడుతుంది, సమయం కూడా గడిచిపోతుంది. గీత, నువ్వు చాలా పొరపాటు చేశావు. కానీ ఈ బిడ్డ మన కుటుంబానికి చెందిందే కదా. క్షమించు గీత, నాకు ఈ విషయాల గురించి అస్సలు తెలీదు. నేను ఏదేదో మాట్లాడేశాను. అత్తయ్య, వాళ్ళని క్షమించండి. ముందైతే మీకు కంగ్రాట్స్ అత్తయ్య. త్వరలోనే మీకు మనవడు మనవరాలు పుట్టబోతున్నారు. నా కోడలి గీత పెళ్లి తర్వాత ప్రెగ్నెంట్ అయి ఉంటే నేను మరింత సంతోషించేదాన్ని. నాకదొద్దు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? ఏదేమైనా మీ మనవల్లే కదా. ఇది మన కుటుంబ వ్యవహారం. వీళ్ళకి పెళ్లి కూడా అయింది కదా. ఈ రోజుల్లో ఇదంతా మామూలే. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా చాలా మంది పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ అత్తమామలు అంగీకరించలేదా? లేదు కోడలా, ఇలాంటి కోడల్ని నేను ఎప్పటికీ అంగీకరించను. పెళ్లికి ముందే నేనేం చెప్పను, చెప్పడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది. అయిపోయిందా? అత్తయ్య, మామయ్య అంటే కోపంగా ఉన్నారు. కానీ మీరైనా ఒప్పుకోవాలి. మీరే మామయ్యని ఒప్పించాలి. నువ్వు ఈ ఇంటి కోడలు. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా. నేను చెప్పాను కదా, వద్దంటే వద్దు. సారీరా, నా వల్లే నువ్వు ఇలాంటి మాటలు భరించాల్సి వచ్చింది. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. నువ్వు నీ కుటుంబాన్ని చూసుకో. నేను నీతో తర్వాత మాట్లాడతాను. సరే గీత, ఆపు, ఏడవకు. నువ్వే చూస్తావుగా, వాళ్ళే ఒప్పుకుంటారు. గీత, టెన్షన్ పడకు. నీకోసం జ్యూస్ తెచ్చాను, అది తాగి రిలాక్స్ అవ్వు. నీకే తెలుస్తుంది, త్వరలోనే అత్తయ్య మామయ్య కూడా ఒప్పుకుంటారు. అంత టెన్షన్ పడకు, లేదంటే అది నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. సరే అక్క. కోళ్ళ, అత్తయ్య, నువ్వు కేవలం నీ తోటికోడలి గురించే చూసుకుంటావా? ఇంట్లో ఇంకా చేయాల్సిన పనులు ఎన్నున్నాయి? అవేమీ చేయలేదు. అత్తయ్య, ఎందుకంత కోపంగా ఉన్నారు? నేను చేస్తున్నాను కదా పనులన్నీ. పనికిరాని పనులన్నీ చేస్తున్నావు. మన కుటుంబంలో ఇలాంటివి జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. చూడు చిన్న కొల్ల, నువ్వు మన కుటుంబ గౌరవాన్ని పాడు చేసావు. 7 తరాలుగా ఇలాంటి అవమానం ఎప్పుడూ లేదు. నీ వల్ల సమాజంలో పరువు లేకుండా పోయింది. జనాలు ఏమనుకుంటారు? నా చిన్న కోడలు పెళ్లికి ముందే గర్భవతి అయిందని. నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? మమ్మల్ని మోసం చేశావు. ఈ అమ్మాయి కోసం మీ నాన్న పరువు తీశావు. నన్ను క్షమించమ్మా, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు తను మీ కోడలు, నేను మీ కొడుకుని. అత్తయ్య, సంతోష్ చెప్పేది నిజమే. అమ్మా ప్లీజ్ క్షమించు. ఇది మా ఇద్దరి తప్పే. ఒక అమాయకపు బిడ్డ ప్రాణం కంటే మన పరువు ముఖ్యమా అమ్మా? అందుకే అబద్ధం చెప్పాను. బిడ్డని పోగొట్టుకోవడం మాకిష్టం లేదు. ఆ బిడ్డ కన్నా నీకు పరువు ముఖ్యమా అమ్మా? అత్తయ్య, సంతోష్ చెప్పేది అక్షరాల నిజం. మీరు మాట్లాడుతున్న కుటుంబం పరువు ఒక అమాయకపు బిడ్డ ప్రాణం కంటే ముఖ్యమైందా? ఒకసారి మీరే ఆలోచించండి అత్తయ్య. వీళ్ళిద్దరూ భయంతో అబార్షన్ చేయించుంటే మన కుటుంబానికి హత్య ఆధారంగా పునాది పడేది. ఒకవేళ అలా చేసుంటే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడా? అత్తయ్య, వీళ్ళిద్దరూ తప్పు చేశారని నేను ఒప్పుకుంటాను. సమాజం దృష్టిలో అది తప్పే. కానీ వాళ్ళిద్దరూ ఆ తప్పుని సరిదిద్దుకున్నారు. సంతోష్ గీతని వదిలిపెట్టలేదు, బిడ్డను కూడా చంపలేదు. ఇది అతని మంచితనం. పరువు పరువు అని పట్టుకొని ఉండడం మంచిది కాదత్తయ్య. ఆ చిన్న బిడ్డకి స్వాగతం పలుకుదాం. ఆ బిడ్డ మన వంశమే అత్తయ్య. పెద్ద కోడలు చెప్పింది 100% నిజం. వీళ్ళొక అమ్మాయికి బిడ్డని హత్య చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే మేం దోషులమై ఉండేవాళ్ళం. అమ్మా గీత, నన్ను క్షమించు. కోపంలో చాలా మాట్లాడాను. ఈరోజు పెద్ద కోడలు నా కళ్ళు తెరిపించింది. అత్తయ్య, దయచేసి మీరు క్షమాపణ చెప్పకండి.
మీరు చెప్పింది నిజమే అత్తయ్య. నేను ఈ ఇంటి నియమాల్ని ఉల్లంఘించాను. బహుశా నేను నీ కోడళ్ళని పిలవడానికి అర్హురాల్ని కాదేమో. పిచ్చి పిల్ల, గౌరవం సంస్కృతి కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉండవు. అవి మనం చేసే పనుల్లో ఉంటాయి. ఏం జరిగిందో అది మర్చిపో. కానీ ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఒక అమాయకపు బిడ్డ ప్రాణం తీయడం పాపం. ఒకవేళ నువ్వు అబార్షన్ చేయించుకునుంటే నువ్వు జీవితం అంతా బాధపడుతూ ఉండేదానివి. కానీ అక్క, సమాజం ఏమంటుంది? జనాలకు తెలిస్తే నిందిస్తారు. గీత, సమాజం మనం సరైన పని చేసినా తప్పు పని చేసినా మాట్లాడుతూనే ఉంటుంది. సమాజం కోసం మన సొంత ఇంటి దీపాన్ని ఆర్పేయలేం కదా. నువ్వు ఒంటరిదానివి కాదు, నేను నీతో ఉంటాను. పెద్ద కోళ్ళ, గీతాకి లడ్డూలు చేస్తావా? ఏంటత్తయ్య? కోళ్ళ, నువ్వు నీ తోటి కొల్లి సరిగ్గా చూసుకోవట్లేదు. తను రోజు రోజుకి బలహీన పడుతుంది. పద, వంటగదికి వెళ్ళి లడ్డూలు చేద్దాం. నేను ఇప్పుడే వెళ్తాను అత్తయ్య. అత్తయ్య, నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. లేదు కోళ్ళ, జరిగిందని మర్చిపో. నీ పుట్టబోయే బిడ్డని జాగ్రత్తగా చూసుకో.